వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బహాబహి. గల్ఫ్ బాధితుల పరిహారం విషయంలో బీఆర్ఎస్ మాట తప్పిందని కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. వేల్పూర్లో ఉద్రిక్తత, పలువురు అరెస్ట్. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవమానిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేస్తున్నారు. మీడియాతో డీసీసీ అధ్యక్షుడు మానాల. వేల్పూర్లో కనువిప్పు కార్యక్రమానికి బయలుదేరేందుకు వెళ్తున్న డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇస్తుంది. నవీపేట్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. భావితరాల భవిష్యత్తుకు కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం. నగర శివార్లోని సారంగపూర్ అర్బన్ పార్కులో వన మహోత్సవ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మైనార్టీల హక్కులు కాలరాసేందుకు కేంద్రం వక్ఫ్ బిల్లును అర్ధరాత్రి ఆమోదించింది. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బాన్స్వాడ ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని విధాల చికిత్సలు చేయాలి. బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసింది నేనేనని ఎమ్మెల్సీ కవిత వెల్లడి. రేషన్ షాపులు, మీ సేవా కేంద్రాలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ప్రజలకు మంచి చేయడానికి రాజకీయం అవసరం లేదు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం చేయాలి. ఆర్మూర్ గూండ్ల చెరువులో మినీ ట్యాంక్ బండు నిర్మాణ పనులకు పరిశీలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండుగ. పాల్గొని బోనమెత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ సిపి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కొక్క శాఖపై సుదీర్ఘంగా చర్చించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వద్దని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని నియంత్రణ ప్రక్రియ అని తెలిపారు. మండలంలోని ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా మంజూరైన ఇళ్ల నిర్మాణాలను ఏ దశలో వరకు పనులు జరిగాయని సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు పేరు చెప్పుకొని ఇసుక, మొరం వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. మండలంలో త్రాగునీరు సమస్య లేకుండా చూడాలని సూచించారు. మండలంలో అన్ని గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పండ్లు, కూరగాయలు, గుడ్లు, చికెన్, నిత్యావసర సరుకుల నాణ్యత ఉన్నాయా లేదా అని అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. పంటల కొరకు సాగునీరు కొరత లేకుండా రైతులకు మరియు అధికారులు చర్చించి పంట పొలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రైతులు ఫామ్ ఆయిల్ పంటను కూడా వేసి అధిక లాభం పొందవచ్చని రైతులు గమనించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు లోను మంజూరు చేసి వివిధ వ్యాపారాలలో రాణించేందుకు మహిళలకు ప్రోత్సాహం చేస్తుందని తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించి IIITలో ర్యాంకులు వచ్చాయని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలలో 10% తగ్గి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యత కూడిన విద్యని అందించాలని సూచించారు. మండల అభివృద్ధి కొరకు కృషి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు అంతరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, మండల అధికారులు పాల్గొన్నారు. రేషన్ కార్డ్స్ ఇచ్చారు. 2,20,000 ఇచ్చారు. మనం వచ్చే తర్వాత 1.5 year కూడా 5
మొన్ననే 1 year దాటిన తర్వాత 6 లక్షల కార్డ్స్ ఇచ్చాం. ఎన్ని? 6 లక్షలు. ఆయన ఇచ్చిందని 2 లక్షలు. అంటే ఆయన కంటే 200% ఎక్కువ ఇచ్చాం. మళ్ళా ఇస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ఆయన కట్టిన ఆయన భాగ్యాలు చేసిన అడ్డలు కడిగలు కట్టుకుంటుంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. గల్ఫ్ కార్మికుల విషయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డు ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల టోల్ ఫ్రీ నెంబర్ లాంటి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని అడిగానని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి కొందరికి ఇచ్చారు. ఇంకా నియోజకవర్గంలో రాని వారు ఉన్నారు. వారికి ఇవ్వాలని ప్రభుత్వంని అడగడం జరిగిందన్నారు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అడగడం నా బాధ్యత. ఇందులో తప్పేముందన్నారు. దీనికి మానాల మోహన్ రెడ్డి మా ఇంటి మీదికి వస్తా అని సవాల్ విసిరాడు. ఇవాళ మా ఇంటి మీదికి కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేశారు. మానాల మోహన్ రెడ్డి కడుపు చల్లబడిందా? మానాల మోహన్ రెడ్డి మీ ఐడెంటిటీ కోసం నా ఇంటి మీదికి దాడికి వస్తే ప్రజలకి జరిగే లాభం ఏంటి అని, నా ఇంటి మీదికి దాడికి వస్తే ప్రజలకు జరిగే లాభం ఏంటి? గత 10 ఏళ్లలో మా కేసీఆర్ని మమ్మల్ని ఇదే మానాల మోహన్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు అనరాని మాటలు అన్నారన్నారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాపై వ్యక్తిగతంగా అనేక మాటలు మాట్లాడారని చెప్పారు. మేము మీరు చేసినట్టు ఇంటి మీదికి పోయామా? ఇది సభ్యత్వమా? బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాపై వ్యక్తిగతంగా అనేక మాటలు మాట్లాడారన్నారు. మానాల మోహన్ రెడ్డి మీకు ఒక సూచన చేస్తున్నా, మీరు మా ఇంటిపై దాడికి రావడమో లేదో మా వాళ్ళు మీ ఇంటికి రావడమో రాజకీయ సన్యాసం తీసుకోవడమో లాంటివి టైంపాస్ డ్రామా కార్యక్రమాలు తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 50,000 రైతులు రుణమాఫీ కావాల్సి ఉండగా 20,000 రైతులకు రుణమాఫీ చేశారు. ఇంకా 30,000 రైతులకు రుణమాఫీ కావాలి. రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ చేయించండి అన్నారు. మొత్తానికి ఎగ్గొట్టిన రైతు బంధు, మొన్నటి రైతు భరోసా 4 ఎకరాల పైన ఉన్న వారికి ఇప్పించే ప్రయత్నం చేయండి. మీ ప్రభుత్వం వచ్చాక కళ్యాణ లక్ష్మి అందుకున్న వారికి మీరు ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం ఇప్పించండి అని చెప్పారు. నేను గల్ఫ్ కార్మికుల పక్షాన వారి హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే అభినందించాల్సింది పోయి దేవేందర్ రెడ్డి వారి అనుచరులతో అక్రమంగా మా ఇంట్లో చొరబడి దాడి చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వం వైఫల్యాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే నేను మొన్న గల్ఫ్ కార్మికుల విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు. ఇప్పటి మటుకు చెయ్యలేదు అని అడిగిన నేను. దానికి మానాల మోహన్ రెడ్డి గారు నా ఇంటి మీదకి ముట్టడికి వస్తా అని చెప్పి మొన్న సవాల్ విసిరినా. ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి నా ఇంటి మీదకి కూడా వచ్చినారు, నా ఇంటి మీద దాడి చేసినారు. ఇప్పుడు మానాల మోహన్ రెడ్డి గారి కడుపు చల్లబడ్డదా? ఇప్పుడు నా ఇంటి మీదకి దాడి చేస్తే ప్రజలకు వచ్చిన లాభం ఏంది? ప్రజలకు ఒరిగింది ఏంది? ఇట్లా మేము 10 సంవత్సరాల మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ని కానీ మమ్మల్ని కానీ అనరాని మాటలు అన్నారు. ఇదే మానాల మోహన్ రెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్కొండ ఆయన నన్ను వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినాడు. కానీ ఏనాడైనా వాళ్ళ ఇంటి మీదకి మేము పోయినామా? మేము అధికారంలో ఉన్నప్పుడు పోయినామా? ఇది సభ్యతనా? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అవమానిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. వేల్పూర్లో కనువిప్పు కార్యక్రమానికి వెళ్లేందుకు గురువారం ఆయన సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అనంతరం నగరంలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోగానే మతిస్థిమితం కోల్పోయినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందని భావిస్తే ఎందుకు చర్చకు రావటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కొరకు సెల్ ఏర్పాటు చేసిన సహాయం అందిస్తుందన్నారు. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలో 55 మందికి, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో 18 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధిత కుటుంబాలకు సహాయం అందించామన్నారు.
రేషన్ షాపులు మీ సేవా కేంద్రం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో లోటుపాట్లకు తావు లేకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో చౌక ధరల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. అన్ని రేషన్ షాపుల్లో పక్కాగా నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. మీ సేవా కేంద్రంలో దరఖాస్తుల నుంచి నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధిక డబ్బులు వసూలు చేసే కేంద్రాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని కలెక్టర్ తహసీల్దార్లకు ఆదేశించారు. క్షేత్రస్థాయి విచారణ నిర్వహిస్తూ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తును పరిష్కరించాలని ఆగస్టు 14వ తేదీలోపు పరిష్కారం అయ్యేలా చూడాలని తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డులు, కొత్త సభ్యుల పేర్లు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని, అనర్హులకు రేషన్ కార్డులు మంజూరు కాకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా జరిగేలా చూడాలన్నారు. డబ్బులు వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, హౌసింగ్ శాఖ అధికారి నీవర్తి తహసీల్దార్లు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి నేతలు తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు పెట్టాలని మొదటి డిమాండ్ చేసింది కూడా తనేనని గుర్తు చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని, అది వారి విఘ్నతకే వదిలేస్తున్నామని కవిత అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పండుగ వాతావరణం కనిపించింది. మొదట బనకచెర్ల అంశంపైనే చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ గోదావరి జలాలను అప్పజెప్పి వచ్చారు. జరుగుతున్న నష్టం ఏమిటి, సీఎం అనుసరిస్తున్న వైఖరి ఏమిటి, టెలిమెట్రీల ఏర్పాటు అంశంలో విషయం లేదు, కానీ సీఎం దాన్ని తమ విజయం చెబుతున్నారు. బనకచెర్ల వల్ల ఏపీకి కూడా లాభం లేదు. కుట్రపూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అది. కాంగ్రెస్, భాజపా దారుణంగా మోసం చేస్తున్నారు. బనకచెర్లను తక్షణమే ఆపాలి, లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు, బనకచెర్లపై అఖిల పక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేయడానికి రాజకీయం అవసరం లేదని, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువులో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలించి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం దృష్ట్యా గూండ్ల చెరువులో నిమజ్జనానికి వారికి ఇబ్బంది కలుగుతుందని, రోడ్డు వెడల్పు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆర్మూర్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని, ప్రజల మంచి కోసం కృషి చేస్తే రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం చేయాలని, అనంతరం అంతా కలిసి అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, డిఈ భూమేశ్వర్, టౌన్ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బాలు, వివిధ శాఖల అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. మీకు నిజాయితీగా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మీరు కూడా ప్రజలు కూడా రండి, చూడండి, అధికారులను అడగండి. ఏదైనా ఉంటే సార్ ఇట్లా కాదు, ఇట్లా జరగదు, చాలా రోజులు 4 కోట్లు పెట్టి కడుతున్నాం పార్క్ అని ఆ క్వాలిటీ చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి, సరిదిద్దుతాం. మరీ ముఖ్యంగా ఇంకా ఇక నుంచి 10% ల్యాండ్ ప్రసక్తికి వెళ్ళకండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు కొందరు ఒక దొంగల ముఠలాగా తయారయ్యారు. ఆర్మూర్లో పాత దొంగల ముఠనే మళ్ళా కండువా మార్చింది, మళ్ళా కొత్త దొంగల ముఠ అయింది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు జరగబోయే ఎన్నికలలో కూడా మీ గురించి కబ్జాలు చేస్తున్న ఎన్నుకోకండి. ప్రభుత్వ భవనాలకు నాణ్యతతో నిర్మించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలు ప్రజల సౌకర్యార్థం నిర్మించడం జరుగుతుందని, కాంట్రాక్టర్లు భవనాలను నాణ్యతతో నిర్మించాలని, అధికారులు సైతం ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తూ చూడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, మున్సిపల్ డిఈ భూమేశ్వర్, అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులు బోనాల ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగులు బోనాలతో పాత కలెక్టరేట్ వద్ద ఉన్న ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సారీ సమర్పించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, సంఘం అధ్యక్షులు అల్కబ్ కిషన్, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఉద్యోగుల బోనాల ఉత్సవాలకు
పోతురాజుల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు భక్తులకు మహా అన్నదాన ప్రసాదం చేపట్టారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో టీఎన్జీఓల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. నవదుర్గమాత ఆలయం కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాలు జరపడం జరుగుతుంది. గతంలో ఈ ఆలయం నిర్మాణం నుంచి మొదలుకుంటే 2014 నుంచి ఇక్కడ చిన్నగా ఉన్న ఒక రాయి పైన అమ్మవారిని చూసుకొని అందరు ఉద్యోగులు కొలిచేవారు. దాన్ని మరి అట్లాంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని మరి అప్పుడున్నటువంటి గౌరవనీయులు యోగితరాన కలెక్టర్ గారు మరి పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులతో మాట్లాడి మరి ఆలయం కట్టాలి సార్, ఇక్కడ అందరి భావితరాల భవిష్యత్తుకు కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని సారంగపూర్ అర్బన్ పార్కులో అటవీ శాఖ అధికారులు నిర్వహించిన 76వ వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని అన్నారు. మానవ మనుగడకు అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని, అటువంటి పర్యావరణం మొత్తంలో నేడు కాలుష్యం అవుతుందని అన్నారు. హిందూ సంస్కృతి ప్రకారం సౌరశక్తిని సూర్యదేవునిగా, జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని, ఔషధ గుణం ఉన్న చెట్లు అరటి, రావి, తులసి, మర్రి, మామిడి, వేప వంటి చెట్లు పెరట్లో పెట్టుకొని పూజించే వాళ్ళం అని, కానీ నేడు వాటిని పూజించడం గుడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు పెరుగుతున్న, జనాభా తరుగుతున్న ఉత్పాదకాలను మానవజాతి మనుగడకే ప్రమాదమని, దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందని 2018 సంవత్సరం ఆగస్టు 15 నుండి 22 వరకు దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకు పైగా నీడనిచ్చే ఔషధ మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని పిలుపునివ్వడం జరిగిందని, పట్టణాలలో నానాటికి కాలుష్యం పెరిగిపోతుందని, భవిష్యత్తు తరాలు మన పిల్లలు బాగుండాలన్నా, కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్నా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అనేది చాలా ముఖ్యమనేది పేర్కొన్నారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత, చెట్లను పెంచే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకునే రోజే మనం ఈ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని, భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, డిఎఫ్ఓ సంజయ్, ఎఫ్ఆర్ఓ రవి మోహన్, ఎఫ్ఆర్ఓ రాధిక, ఎఫ్ఆర్ఓ గ్రీన్ జనార్దన్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, పుట్ట వీరేందర్, ఆనంద్, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన అంకుల్ ఎంత వివరంగా చెప్పిండు కదా, చెట్లు నాటడం ఎంత ముఖ్యమో. అంటే ఈరోజు ఈ స్పీడ్ ప్రపంచంలో మనం ప్రొద్దున లేవగానే మనకి ఏం కావాలా? నీళ్లు తాగుతాం. నీళ్లు తాగే నుండి మొదలు పెడితే ఆ తర్వాత మనము మిల్క్, టీ, కాఫీలు తాగుతాం. ఆ తర్వాత భోజనం చేస్తాం. దేనితోటి? కూరగాయలు, పండ్లు, మనం తినే అన్నం కానీ, గోధుమలు కానీ, అంటే రొట్టెలు కానీ, అన్నీ కూడా ఈరోజు పొల్యూషన్. మైనార్టీలకు హక్కులు కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును అర్ధరాత్రి ప్రవేశపెట్టి ఆమోదించిందని ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బుధవారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎండి అసదుద్దీన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలపై దౌర్జన్యంగా వక్ఫ్ పేరిట నల్ల చట్టాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ బిల్లుల వల్ల మైనార్టీలకు రానున్న రోజుల్లో కష్టాలు పెరగనున్నాయంటూ ఆయన కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంపై మైనార్టీ సమాజాన్ని బలహీనపరచడం కోసం అనుకూలంగా వక్ఫ్ చట్టాలను తెచ్చిందన్నారు. వక్ఫ్కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తేవడం మైనార్టీలకు చాలా ప్రమాదకరమని, దీనివల్ల వక్ఫ్ ఆధీనంలో ఉన్న లక్షల ఎకరాల భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో భవిష్యత్తు తరాలకు వక్ఫ్ బోర్డుల ప్రయోజనం కలగకుండా పోతుందన్నారు. ఇక నుండి ముస్లింల వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి పోరాటంలో మైనార్టీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 500 సంవత్సరాల నాటి మసీదులను రికార్డులు ఎక్కడున్నా ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇస్తారంటూ పేర్కొన్నారు. మైనార్టీలు ముందుగా ఓటు హక్కును కోల్పోకుండా చూసుకోవాలన్నారు. आज बोधन के अंबेडकर चौक पर आप लोगों की मौजूदगी इस बात का पैगाम बीजेपी को और हमारे मुल्क के वजीर आज़म प्रधानमंत्री को एक पैगाम देती है
कि हम इस वक्फ कानून को काला कानून मानते हैं और हम इस वक्फ कानून को रिजेक्ट करते हैं, क्योंकि ये भारत के आइन और संविधान के खिलाफ है। मैं, मेरे अजीज दोस्तों और बुजुर्गों, मैं इस कानून के ऊपर अपनी बात को रखने से पहले ये बहुत ज़रूरी समझता हूँ। బాన్స్వాడ ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని విధాల చికిత్సలు చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మాతా శిశు ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్ మయి, కార్పొరేషన్ చైర్మన్ కాసల బాలరాజు పాల్గొన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక యువకులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆసుపత్రిలో ఉన్న సూపరింటెండెంట్ అందుబాటులో ఉండాలని మరియు అంబులెన్స్లు ఆగడాలు తీవ్రమైపోయిందని, అలాగే రక్త పరీక్షలకు ఇక్కడ చేయకుండా కామారెడ్డి పంపించడం జరుగుతుంది. గత 6-7 నెలల నుంచి ఇదే సమస్య ఉన్నట్లు తెలిపారు. రోగులకు ఆహారం అందించే ఏజెన్సీ నిర్వాహకుడిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు. అలాగే శానిటేషన్ నిర్వహణ సరిగ్గా లేదని సూపర్వైజర్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా స్థానిక నాయకులు ఎన్నో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సూపరింటెండెంట్కు ఈ సమస్యలపై వెంటనే పరిష్కరించాలని, ఆసుపత్రి వైద్యులకు రోగులకు అందుబాటులో ఉండే విధంగా సమయం కేటాయించాలని, ఆసుపత్రిలో ఉన్న మంచి పేరు కాపాడాలని తెలియజేశారు. ఈ ఆసుపత్రికి వచ్చే వాళ్ళు పేదవాళ్ళు, వారికి ఆసుపత్రి దేవాలయం, డాక్టర్లు దేవుళ్లతో సమానమని వారు నమ్ముతారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. రోగులకు ఇక్కడే చికిత్స అందే విధంగా చూడాలని కోరారు. ఇబ్బందులు కలిగించే ప్రైవేటు అంబులెన్స్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. ఈ మీటింగ్లో ప్రధానంగా సభ్యుల యొక్క సలహా మేరకు చాలా సీరియస్గా ఆలోచన చేసి ఇంకో అంబులెన్స్ కూడా మేము తెప్పించుకుంటున్నాం. రెండవది, ఇక్కడ చిల్లర మల్లల కొట్టాటలు, చిల్లర మల్లల సమస్యలు రాకుండా కామారెడ్డి ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ఒక అవుట్ పోస్ట్ పెట్టించమని చెప్తాం. ఎందుకంటే 250-230 పడకల ఆసుపత్రి ఇది, అన్నీ కలుపుకుంటే స్పెషల్గా ఉన్నాయి కొన్ని బెడ్స్, డయాలసిస్ ఉన్నాయి. ఇది ఒక దేవాలయం అండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్లకు. లేకుంటే డయాలసిస్ చేయాలనుకుంటే నిజామాబాద్కు, హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 31 జెడ్పీటీసీ స్థానాలు, 307 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఆశావాహులు ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులను గుర్తిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఖరారైన స్థానాల ప్రకారం త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారులతో పాటు సహాయక రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసిన అధికారులు త్వరలో గ్రామస్థాయి అధికారులకు ఎన్నికలపై శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. టీఎన్జీఓస్ బోనాల కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. నేడు నిజామాబాద్ జిల్లాలోని ఓల్డ్ కలెక్టరేట్ పరిధిలోని ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాలకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు అనేవి మన తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి నిదర్శనమని అన్నారు. మన అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యము ఎంతో పవిత్రతతో కలిగిందని, అమ్మవారు మన ప్రజలందరి ఆశీర్వదించాలని, అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. నగరంలోని అహ్మదాపూర్ కాలనీ గంగాపుత్ర మరాఠా బోయి సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబాబాయి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలుగజేయాలనే భావనతో గ్రామ దేవతకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో బోనం చేసి అమ్మవారిని కొలిస్తే స్వయంగా అమ్మవారే తమ ఇంటికి వస్తుందని భక్తులందరూ నమ్మకంగా భావిస్తారని అన్నారు.
అమ్మదయతో సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని, పిల్ల జల్ల గొడ్డు గోద అన్నింటినీ కాపాడాలని అమ్మవారిని పూజించడం జరుగుతుందని అన్నారు. నగర ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. మహాలక్ష్మి నగర్ వాసులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పండుగను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని డప్పుల శబ్దంతో, పాటలతో, కోలాటాలతో ప్రదర్శనలు ఇస్తూ సంబరాలను మరింత భక్తిమయంగా శోభాయమానంగా మార్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్షి రాజు కిషోర్ అధ్యక్షులు, నారాయణ ఉపాధ్యక్షులు, గౌతిరాజు ప్రధాన కార్యదర్శి, సుశీలాబాయ్ కోశాధికారి, రామకృష్ణ, సుగంధ, హరీష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో మనము ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న తమ పుట్టిన ఊరు మరియు పెరిగిన ప్రాంతాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించాలని ఎన్ఆర్ఐ మోపాల్ కెంపు అశోక్ అన్నారు. మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కెంపు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అశోక్ మరియు ఆయన మిత్ర బృందం నరేందర్ నాయక్, శ్రీవర్ధన్, ఉమేష్ ఇంకా వీరారెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ప్రపంచ స్థాయి గ్రామ్లింగ్ పోటీలు గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణికి ఎస్కే నేహాకు వారి సమక్షంలో 50,000 రూపాయలు నగదును అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ కెంపు అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన కోరారు. మీరు ఈ స్థాయికి ఎదగడానికి చాలా సంతోషం. మోపాల్ మంచిప గ్రామానికే కాకుండా మోపాల మండలానికి మీరు ఒక గర్వకారణం. కుమారి నిహాలాగా మీరు కూడా ఎప్పుడు కృషి చేస్తూ మీరు పట్టుదలతో చదువుకుంటూ, చదువు ప్లస్ సంస్కారం ఈ రెండు మీకు ఇంపార్టెంట్. తల్లిదండ్రులు చెప్పినట్టు, గురువులు చెప్పినట్టు మీరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు, సెకండ్ ఆఫ్ సంస్కారం, ఇవి రెండు ఉంటే మీరు పైకి వస్తారు. అర్థమైందా? మీకు విద్యార్థులకు చెప్తున్నా. నేను సుగా మోపాల్ గ్రామాల ప్రభుత్వ స్కూల్లో చదువుకొని 10వ తరగతి నేను గల్ఫ్కు దుబాయ్ 2004లో దుబాయ్ పోయి దుబాయ్ నుంచి కట్టారు. ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నా అంటే చదువే ఫస్ట్. చదువుకున్నా కాబట్టి నేను ఒక లేబర్ నుంచి ఇవాళ ఒక మేనేజర్ స్థాయికి వచ్చాను. మొట్టమొదటిసారి మహిళా సబ్ ఇన్స్పెక్టర్ గా వచ్చిన కళ్యాణిని సీతాయిపేట్ యువ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి పోలీస్ స్టేషన్కు నూతనంగా వచ్చిన మహిళా ఎస్ఐ కళ్యాణిని సీతాయిపేట్ గ్రామ యువకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రాబోవు వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎటువంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని, డీజేలను పెట్టరాదని, యువత మద్యానికి బానిస కావద్దని, ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలని యువకులకు తెలియజేశారు. ఎలాంటి సంఘటనలు, గొడవలు జరిగినా చట్ట ప్రకారం కేసు అవుతున్నాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత్, యోగి పటేల్, సంకేత్, ప్రశాంత్, సుధాకర్, నవీన్, అరవింద్, రాకేష్, సాయితేజ, దీపక్, సాత్విక్ తదితరులు ఉన్నారు. కల్తీ పేరిట కల్లును నిషేధించే కుట్ర జరుగుతుందని మేకుదెబ్బ రాష్ట్ర కమిటీ పేర్కొంది. హైదరాబాద్ నాగోల్లోని మేకుదెబ్బ రాష్ట్ర కార్యాలయంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మేకుదెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల కిరణ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘం జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్దిరాంబులు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజు గౌడ్, జాతీయ కోశాధికారి ఏవి బాలేశం గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి హైకోర్టు న్యాయవాది బలసాని సురేష్ గౌడ్, జాతీయ ఉపాధ్యక్షులు ముత్యం నరసింహులు గౌడ్ పాల్గొని ప్రసంగించారు. సిరికొండలో జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత సహకారంతో హై మాస్ట్ లైట్స్ ఏర్పాటు చేశారు. సిరికొండ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిధుల నుండి 4 హైమాస్ట్ లైట్స్ ఇవ్వటంతో జాగృతి బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సిరికొండ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జాగృతి రూరల్ కన్వీనర్ సాయి చరణ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల శ్రేయస్సు కోరుకునే మనిషి కాబట్టి 4 హైమాస్ట్ లైట్స్ ఇవ్వటం జరిగిందని, ఇందుకు గ్రామ ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందని అన్నారు. అలాగే 4 రోజుల క్రితం చింతపండు నవీన్ అనే వ్యక్తి కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కవిత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని, బీసీ రిజర్వేషన్ల కొరకు మహిళలకు కొరకు పోరాటం చేసిన కవితపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే తెలంగాణ జాగృతి నాయకులు, తెలంగాణ ప్రజలు ఊరుకోమని మీ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ వైస్ ఎంపీపీ తోట రాజన్న, రూరల్ జాగృతి కన్వీనర్ మల్లెల సాయి చరణ్, ఎక్స్ సర్పంచ్ రాజారెడ్డి, వీడీసీ చైర్మన్ స్వామి, సీనియర్ నాయకులు ప్రకాష్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు
సంతోష్, ఉపాధ్యక్షుడు సతీష్, నాయకులు బలరామి రాజన్న, బాను, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు దీపక్, గ్రామ పెద్దలు రామస్వారి, భూమారెడ్డి, బాపులు, రాజన్న, మోహన్, రాజలింగం, గంగారం, బాపు, సతీష్, జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సిరికొండ గ్రామానికి ఐమాక్ లైట్లు మరి కవితక్క ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి 4 లైట్లు ఇచ్చింది కాబట్టి దానికి కవితక్కకు కానీ మన మేము కవితక్క దాకా పోవడానికి సహకరించిన గవర్నర్ కానీ ధన్యవాదాలు తెలుపుతూ మరి చాలా సంతోషం. ఈరోజు ఎలక్షన్ రేపు ఎల్లుండి ఎలక్షన్ అంటున్నారు కాబట్టి మనందులో మనకు స్విచ్ పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు మనకు పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తోట రాజశేఖర్, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కమిషనర్, తెలంగాణ భవన్, న్యూఢిల్లీ, శశాంక్ గోయల్ పూర్వ జిల్లా కలెక్టర్ని నిజామాబాద్ని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు రెడ్ క్రాస్ రాష్ట్ర స్థాయిలో 3 బంగారు పథకాలు మరియు మండల స్థాయిలో యువ జాగృతి సదస్సులు నిర్వహించింది వారు గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రకాష్ను ఎప్పుడు గుర్తుంచుకుంటారని చెప్పడం జరిగింది. మరొక మన పూర్వ జిల్లా కలెక్టర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అశోక్ కుమార్ ఐఏఎస్ని మరియు డాక్టర్ బిందు అశోక్ కుమార్ పూర్వ చైర్మన్ రెడ్ క్రాస్ నిజామాబాద్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించడం జరిగింది. మరి నిజామాబాద్లో చేసినప్పుడు రెడ్ క్రాస్ స్కూల్, రెడ్ క్రాస్ సాధించిన అవార్డ్స్, రెడ్ క్రాస్ సంస్థల ఇందూరు ఉత్సవాలు, పోతరాజులు, చిందు కళాకారుల వేల్పూర్ గురించి గుర్తు చేసుకున్నారు. రెడ్ క్రాస్ జాతీయ స్థాయిలో అవార్డులు అభినందించారు. జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ జనరల్ ఆర్గనైజేషన్ విశ్రాంత ఐఏఎస్తో సమావేశం కావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో రెడ్ క్రాస్ చేస్తున్న సేవల గురించి వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ రెడ్ క్రాస్ మారుమూల ప్రాంతాలకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రాథమిక చికిత్సపై శిక్షణ, ప్రతి జిల్లాలో కూడా సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు. నిధులను ప్రాంతీయంగా ఉన్న సేవా తత్పుల నుండి సేకరించి కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొత్తుగా మారాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో గురువారం పర్యటించిన కేటీఆర్ మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీళ్లను తీసుకోపోతామంటే ఊరికినది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏపీతో చర్చల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని, ఒకవేళ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో కోవర్టు పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారని ఎద్దేవా చేశారు. ముందు గోదావరి జలాలపై బీజేపీ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న మీటింగ్ పెట్టించింది కమిటీ వేసేది చంద్రబాబే, తెలంగాణకు మళ్లీ ద్రోహం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్లపై పోరాటానికి ఇక్కడ వరకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. నీళ్ల వాటాలు తేలాగే ఏ ప్రాజెక్టు అయినా చేపట్టాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ గురించి తెలియదని, ఆయనకు తెలిసింది రియల్ ఎస్టేట్, బ్లాక్ మెయిల్ దందాలేనని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాయలసీమకు కూడా ప్రయోజనం కలగాలని ఆకాంక్షించారు. చంద్రబాబుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కుట్రలు చేయలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మళ్ళా నిన్న డైలాగులు కొడతాడు, నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద అని. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజకీయంలో? నువ్వు ఏ పార్టీలో పుట్టినావు? నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు, కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు. వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం మేము? మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత, గోదావరి మిగులు జలాల్లో మా వాటా. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో గల్ఫ్ బాధితుల పరిహారం చెల్లింపు విషయమై అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ మధ్య పోరు కొనసాగుతోంది. పోలీసులు రంగప్రవేశంతో ఇరు పార్టీల నాయకులను అరెస్టు వరకు వెళ్లింది. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలు చేశారు. గల్ఫ్ దేశంలో మరణించిన వారికి పరిహారం చెల్లింపుల విషయంలో టీఆర్ఎస్ మాట తప్పిందని కాంగ్రెస్ నాయకులు మాటల యుద్ధం కొనసాగింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని టీఆర్ఎస్ నాయకులు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరి మధ్య చర్చలకు వద్దాం, సవాలు ఎదుర్కొంటున్నామంటూ 2 రోజులుగా మీడియా సమావేశాలు తరచూ నిర్వహించారు. అది నేడు వేల్పూర్ మండల కేంద్రంలో 2 పార్టీల నాయకులు కలిసి బహిరంగ సమావేశానికి రావాలని పిలుపునివ్వడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. 2 పార్టీల నాయకులు ఒకేసారి ఒకే చోట కలిసి
కలిస్తే ఘర్షణ జరుగుతుందని భావించిన పోలీసులు ముందస్తుగానే అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ నాయకులను ఉదయం 4 గంటల నుంచి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే వేల్పూర్ మండల కేంద్రంలో భారీ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేశారు. మోర్తార్లోని ప్రజానిలయంలో సునీల్ రెడ్డి గృహ నిర్బంధం చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్లో తన నివాసంలో గృహ నిర్బంధం చేసి బయటకు రానివ్వకుండా ఇరువురికి ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగిన నాయకులను చెదరగొట్టి డీసీఎంల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక తమపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి అందలం ఎక్కిందని తెలిపారు. ఇరు పార్టీల యుద్ధ వాతావరణం మధ్య వేల్పూర్ మండలం మొత్తం హాట్ టాపిక్గా మారింది. మరో 2 రోజుల పాటు వేల్పూర్ మండల కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ శాఖ అధికారి యంత్రాంగం స్పష్టం చేసింది. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ హితవు పలికారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఇంకా రాష్ట్రంలో అధికారంలో ఉందన్న భ్రమలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను పేదలకు మంజూరు చేస్తూ ఉంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మంజూరైన చెక్కులను తన ఇంటికి పిలుచుకొని పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తమకు తెలిసిందన్నారు. ఆ నిర్ణయాన్ని మానుకోవాలన్నారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో చేయాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి ఆయనను గౌరవిస్తాం, కానీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని మా ప్రభుత్వ కార్యాలయంలోనే చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, రాజశేఖర్, మహిపాల్, నజీర్, నాగభూషణం, చిన్న గంగారం, అంజాద్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం ఉందనే భ్రమలో ఉన్నట్లు కనబడుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదోడి పరిపాలన సాగుతుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు కానీ పెళ్లి చేసుకున్నటువంటి జంటలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను దమ్ముంటే చర్చకురా, లేకుంటే ప్రభుత్వంపై అబద్ధాలు మాట్లాడడం మానుకో అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు కేటీఆర్ అధికారం పోయిన నుండి అబద్ధపు మాటలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోగానే మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో హరీష్ రావు కేటీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్న విధంగానే జిల్లాలో ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించే విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధపు ప్రజలను చెప్తున్నాడని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కలిగించడానికి ఈరోజు మేము వేల్పూర్ గ్రామంలో కనువిప్పు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మోహన్ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నోసార్లు పత్రికా ముఖంగా ప్రశాంత్ రెడ్డికి గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అవినీతిని గురించి పైనే, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పైన చర్చకు రావాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన ప్రశాంత్ రెడ్డి రాకపోవడంతో ప్రెస్ క్లబ్ నందు కూడా విలేకరుల ఆధ్వర్యంలో బహిరంగ చర్చ ఏర్పాటు చేయాలని లేఖ ఇచ్చినా కూడా బహిరంగ చర్చకు ప్రశాంత్ రెడ్డి రాలేదని, ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటే నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందని భావిస్తుంటే ఎందుకు చర్చకు రావడం లేదని మానాల మోహన్ రెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, మాజీ కార్పొరేటర్ రోహిత్, మాజీ యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం, జిల్లా ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పంచారెడ్డి చరణ్, దత్తాద్రి, మణికంఠ, హరీష్, కౌశిక్ మరియు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన, అటు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, తప్పుడు ఆరోపణలు చేసినందుకు నీ కళ్ళు మూసుకపోయినాయి కాబట్టి నీ ఊరికి వస్తాం, నీ ఊళ్ళో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి వాస్తవాలు చెప్పి నీకు కనువిప్పు కలిగిస్తామని మనము ఇవాళ తేదీ నిర్ణయించినాం. కానీ ఆయన హైదరాబాద్ నుంచి రాలేడు, మా పోలీసులు ఏమో మా గేట్లకు తాళాలేసారు. ఇది నాకు అర్థం కాదు. అయితే ఈ సందర్భంగా పత్రికా సోదరుల ద్వారా ఈరోజు అక్కడ
ఈ నెల 20న ఏఐటీయూసీ అధ్యక్షులు గాంధీ గంజ్ రిటైరు కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించుకుంటున్నామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు. ఏఐటీయూసీ గాంధీగంజ్ రిటైల్ కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ గ్రేడ్ 2 కార్యదర్శి మధుకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ఆదివారం రోజున గాంధీగంజ్ రిటైల్ కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహిస్తున్నందుకు గంజ్ బంద్ను ప్రకటించాలని కోరడంతో ముఖ్య అతిథులుగా చైర్మన్ ని ఆహ్వానించారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కండ్లకోయ ప్రసాద్, కోశాధికారి సాయిలు, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సవాల్కు ప్రతి సవాల్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న మమ్మల్ని అరెస్టు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య అన్నారు. భీమ్గల్ మండలంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను ఉదయం 5 గంటలకు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నాయకులు స్టేషన్లో అరెస్టుకు నిరసనగా కింద కూర్చుని నిరసన తెలిపారు. అనంతరం మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాటలను తప్పుడు మాటలని గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మీరు 17వ తేదీన చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డికి అన్నారు. మీ ఆ సవాల్కు మేము సిద్ధంగా ఉన్నామని తెలిసి భీమ్గల్ మండలంలో ఉన్న ముఖ్య కార్యకర్తలను నాయకులను అరెస్టు చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. దీంతో పాటు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారని, ఎంతమందికి రైతు బంధు ఇచ్చారు, ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇచ్చారు, ఎంతమంది రైతులకు వడ్లకు బోనస్ ఇచ్చారు, ఎంతమంది వృద్ధాప్య పెన్షన్లు 4,000 ఇస్తున్నారు, వికలాంగులకు పెన్షన్ 6,000 పెంచుతున్నామన్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, వారిని వేల్పూర్కు తీసుకురా అని, రాని వారిని మేము తీసుకువస్తామని ఎవరిది గ్లోబల్ ప్రచారం తెలుస్తుంది. నీతి అవినీతి ప్రచారం. నీవు ప్రశాంత్ రెడ్డి నీ అంటేనే ఊరుకునేది లేదన్నారు. ఈ ప్రాంతంలో నిన్ను తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని చెప్పారు. అరెస్ట్ అయిన వారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, శర్మా నాయక్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, శోభన్, చింతకింది భూమి, రాజేందర్, గున్నాల భగత్, పెల్తూర్ కిషన్, మూతలింబాద్రి, ఓరుగంటి గంగాధర్, బద్రి, ఎర్రోల సంజీవ్, బండారి గంగాధర్, రాగి నరసింహాచారి, సిద్దపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు. మరి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా మీరు ఇస్తే వాళ్ళని తీసుకొని మీరు వస్తామన్నారు కదా. మరి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి పక్షాన రాని వాళ్ళని తీసుకొని మేము వస్తాం. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిన మాట అబద్ధమైతే నువ్వు రాజీనామా చేస్తా అన్నావు కదా. మరి నీవు రాజీనామా చేసేదాకా నీ ఎంబడబడి తరుపుతాం. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని నేడు జూలై 17న ఆయన తలపెట్టిన కనువిప్పు కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అధికారులకు ఈ చర్యకు దిగారు. డీసీసీ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కనువిప్పు కార్యక్రమం గురించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మానాల మాట్లాడుతూ గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశాంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో వేల్పూర్లో గురువారం కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో గల్ఫ్ బాధిత కుటుంబాలను పట్టించుకొని ప్రశాంత్ రెడ్డి నేడు వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించడానికి డీసీసీ అధ్యక్షుడిగా తనతో పాటు బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కనువిప్పు కార్యక్రమానికి వస్తున్నామన్నారు. ప్రశాంత్ రెడ్డిని నీతి ఉంటే వేల్పూర్లో నిర్వహించే కార్యక్రమానికి రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ప్రకటించిన విధంగా కనువిప్పు కార్యక్రమానికి బయలుదేరేందుకు సిద్ధమైన మానాల మోహన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మీ ద్వారానే నేను చెప్పాను. నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూడా నేను ఒక లెటర్ ఇచ్చిన. మీరు ఏమైనా అవకాశాలు ఉంటే ప్రశాంత్ రెడ్డి రోజు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, మీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చర్చా వేదిక పెట్టండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఎంత, జరిగిన అవినీతి ఎంత, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఎన్ని అనే విషయం పైన, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత, మేము ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఎంత, వాటిపైన చర్చ చేద్దామంటని చాలా సందర్భాల్లో పత్రికా ముఖంగా ఆయనకు విజ్ఞప్తి చేసినాం. మరి ఒక మెట్టు దిగి
మీ అధ్యక్షుడికి కూడా ప్రెస్ అధ్యక్షుడికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ వీటన్నిటికీ స్పందించినోడు మళ్ళీ పదే రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ఎరువులు యూరియా అందించాలని రాష్ట్ర అధ్యక్షులు రంగారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం 17 జూలై రోజున ఇల్లందు సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యాలయంలో కె రంగారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో రాష్ట్ర అధ్యక్షులు కె రంగారెడ్డి, ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్లు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో సాగు ప్రారంభమైందని, ఎరువులు ముఖ్యంగా యూరియా, డిఏపి అవసరం ఉందని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు వ్యవసాయ రంగానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది, ఎరువుల కొరత లేదని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎరువుల కొరత, ముఖ్యంగా యూరియా, డిఏపి విపరీతంగా కొరత ఉందని, పట్టా పాస్బుక్ పట్టుకొని కిలోమీటర్ల దూరంతో కూడుకున్న లైన్లో నిలబడి తీరా వచ్చేసరికి ఎకరాన ఒక బస్తా, మరొకరు కొన్ని చోట్ల 2 బస్తాలకు ఎక్కువ లేదని అంటున్నారు. రైతులకు అవసరం ఉన్నంత ఎరువులు ఇవ్వకుంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ లేదని, ప్రతిపక్ష సర్కార్ ఉందని, రాష్ట్రాన్ని కేటాయించిన ఎరువులు ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రతి ఒక్కరికి అర్థమే అవుతుందని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంపై ఒత్తిడిని పెంచే పనులు లేకుండా పైరవీ పద్ధతిలో చేయడం మూలంగా రైతాంగానికి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సరిపడ యూరియా, డిఏపి సాధించడానికి జూలై 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పూనుకోవాలని రైతన్నకి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగానికి సరిపడ యూరియా సాధించడానికి కలిసి వచ్చే రైతు సంఘాలన్నింటితో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడతామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాములు, సహాయ కార్యదర్శి నంది రామయ్య, దేవారాం, సురేష్, కోశాధికారి వెంకటేశ్వర్లు తదితరులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఇల్లెందు సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యాలయంలో జరిగింది. కామ్రేడ్ కెచ్చల్ రంగారెడ్డి గారి అధ్యక్షతన ఈ సమావేశంలో ప్రధానంగా 2 అంశాలు చర్చించడం జరిగింది. ఒకటి, అమెరికా వ్యాపార ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగంపై ఆర్థిక భారం పడడమే కాకుండా రైతాంగం పండించిన పంటల గిట్టుబాటు ధర ఈరోజు శూన్యం కాబోతా ఉంది. దాన్ని మనం పోరాటం చేసి కూడా సాధించలేని స్థితి రేపు రాబోతా ఉంది. అందుకని తెలంగాణలో గురు శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో శుక్రవారం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో గల్ఫ్ బాధితుల పరిహారం చెల్లింపు విషయమై అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ మధ్య పోరు కొనసాగుతోంది. పోలీసులు రంగప్రవేశంతో ఇరు పార్టీల నాయకులను అరెస్టుల వరకు వెళ్లింది. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలు చేశారు. గల్ఫ్ దేశంలో మరణించిన వారికి పరిహారం చెల్లింపుల విషయంలో టీఆర్ఎస్ మాట తప్పిందని కాంగ్రెస్ నాయకులు మాటల యుద్ధం కొనసాగింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని టీఆర్ఎస్ నాయకులు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరి మధ్య చర్చలకు వద్దాం, సవాలు ఎదుర్కొంటున్నామంటూ 2 రోజులుగా మీడియా సమావేశాలు తరచూ నిర్వహించారు. అది నేడు వేల్పూర్ మండల కేంద్రంలో 2 పార్టీల నాయకులు కలిసి బహిరంగ సమావేశానికి రావాలని పిలుపునివ్వడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. 2 పార్టీల నాయకులు ఒకేసారి ఒకే చోట కలిస్తే ఘర్షణ జరుగుతుందని భావించిన పోలీసులు ముందస్తుగానే అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ నాయకులను ఉదయం 4 గంటల నుంచి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే వేల్పూర్ మండల కేంద్రంలో భారీ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేశారు. మోర్తార్లోని ప్రజానిలయంలో సునీల్ రెడ్డి గృహ నిర్బంధం చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్లో తన నివాసంలో గృహ నిర్బంధం చేసి బయటకు రానివ్వకుండా ఇరువురికి ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగిన నాయకులను చెదరగొట్టి డీసీఎంల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక తమపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి అందలం ఎక్కిందని తెలిపారు. ఇరు పార్టీల యుద్ధ వాతావరణం మధ్య వేల్పూర్ మండలం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. మరో 2 రోజుల పాటు వేల్పూర్ మండల కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ శాఖ అధికారి యంత్రంగా స్పష్టం చేసింది. బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆషాఢ బోనాలను నిర్వహించారు.
బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా ఆషాఢ బోనాలు నిర్వహించారు. రకరకాల బోనాలను ఊరేగింపుగా తీసుకుపోతూ స్థానికంగా ఉండే పోచమ్మలకు నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి పాఠశాల నుండి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగిస్తూ గ్రామంలోని దేవతలైన పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ, 5 చేతుల పోచమ్మ, పెద్దమ్మ తల్లి, మహాలక్ష్మి, నిమిషాంబడం దేవి అమ్మవార్లకు నైవేద్యాలను సమర్పించగా పాఠశాల విద్యార్థులు పోతరాజుల విన్యాసాలను అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఆకుల లక్ష్మణ్, విఘ్నేశ్వర్, పాఠశాల ప్రిన్సిపల్ విజయ్, కర్తన్, సూపర్వైజర్ రాజేందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పించడంలో కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోషించిన పాత్ర, కృషి ఎప్పటికీ మరువలేమని నందిపేట్ జెడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం అన్నారు. కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష పాలనలో లేకపోయినా పార్టీ నాయకురాలిగా, సామాజిక నాయకురాలిగా బీసీల హక్కుల కోసం వేదికలపై అనేక మార్లు సభలు నిర్వహించి ముఖ్యంగా మీడియా ముఖంగా తమ గళమును రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించారని ఆయన అన్నారు. కవిత పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నప్పుడు కూడా బీసీల రాజకీయ హక్కుల విషయంలో అనేక సందర్భాల్లో ప్రస్తావనలు చేశారని, బీసీలకు వారి జనాభా అనుగుణంగా 42% రిజర్వేషన్ రావాలని, దేశంలోనే 50% ఉన్నారని, రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయని, తమదైన శైలిలో పోరాటానికి ఎట్టకేలకు బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంలో కల్వకుంట్ల కవిత హస్తం ఉందని అన్నారు. అందువలన నందిపేట్ జెడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం ఇంటికి పోయి పుష్పగుచ్చాన్ని సమర్పించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 43.2 లక్షల మంది వికలాంగులున్నారు. వికలాంగులకు అనేక సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చేయిత పెన్షన్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. పెండింగ్ పెన్షన్లో మంజూరు చేయకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారు. వికలాంగులు కార్పొరేషన్లు బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ప్రతి జిల్లాలో టీసీపీసీ కేంద్రాలకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, తెలంగాణ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేట్ చుట్టూలను సవరణ చేసి స్థానిక గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లో వికలాంగుల ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని కోరుతున్నారు. దేశంలో ఇప్పటికే తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో వికలాంగుల స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు చేసి అమలు చేస్తున్నారు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలో ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ విజ్ఞప్తి చేస్తోంది. బోధన్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు కనకమేడల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు తెల్ల రవికుమార్, లింబూరి లక్ష్మణ్, తేజ మునుగరి, రాజేశ్వర్ని ఎన్నుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బహాబహి. గల్ఫ్ బాధితుల పరిహారం విషయంలో బీఆర్ఎస్ మాట తప్పిందని కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. వేల్పూర్లో ఉద్రిక్తత, పలువురు అరెస్ట్. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవమానిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేస్తున్నారు. మీడియాతో డీసీసీ అధ్యక్షుడు మానాల. వేల్పూర్లో కనువిప్పు కార్యక్రమానికి బయలుదేరేందుకు వెళ్తున్న డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇస్తుంది. నవీపేట్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. భావితరాల భవిష్యత్తుకు కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం. నగర శివార్లోని సారంగపూర్ అర్బన్ పార్కులో వన మహోత్సవ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మైనార్టీల హక్కులు కాలరాసేందుకు కేంద్రం వక్ఫ్ బిల్లును అర్ధరాత్రి ఆమోదించింది. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బాన్స్వాడ ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని విధాల చికిత్సలు చేయాలి. బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసింది నేనేనని ఎమ్మెల్సీ కవిత వెల్లడి.
రేషన్ షాపులు మీ సేవా కేంద్రాలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ప్రజలకు మంచి చేయడానికి రాజకీయం అవసరం లేదు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం చేయాలి. ఆర్మూర్ గూండ్ల చెరువులో మినీ ట్యాంక్ బండు నిర్మాణ పనులకు పరిశీలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండుగ పాల్గొని బోనమెత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ సిపి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.